that play to విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక హక్కులపై ముప్పేట దాడి చేశారు. ఆపాలని కోరుతూ జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాంలో పిలుపునిచ్చారు. ఇక రాజాం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయని దీనిని జయప్రదం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉందని కోరారు. ఈ సమావేశంలో కార్మిక నాయకులు లక్ష్మి, అనిల్ కుమార్, బాలరాజు, వైకుంఠవాసు, గురువులు శ్రీనివాసరావు, సత్యారావు, అప్పలనాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా రాజాంలో బహిరంగ సభ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ సభకు రాజాం మండలంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా హాజరయ్యి ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనేకేళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాన్ని లేబర్ కోడ్లుగా మార్చింది. 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధంగా ఈ చట్టాలను రూపొందించింది. దీని నిరసనలో రాజాంలో జరుగుతున్న ఈ ర్యాలీ కార్యక్రమంలో మొత్తం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని రకాల కార్మికులు పాల్గొంటారు. ఈ పాల్గొనే కార్యక్రమంలో మిగిలిన కార్మిక వర్గం కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.